కావాల్సిన పదార్థాలు 200 గ్రామ్స్ పన్నీరు, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక ఆనియన్, ఒక కప్ పెరుగు, కొద్దిగా చిల్లీ పౌడరు, ఒక క్యాప్సికము, దానికి కావాల్సిన మసాలా దినుసులు, కొద్దిగా జీరా, కొద్దిగా సాజీరా, గరం మసాలా, సాల్టు, పచ్చిమిర్చి, ఇది జీడిపప్పు, ధనియా పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ముందుగా తెచ్చుకున్నాం కదా ఈ పెరుగు వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పెట్టుకోవాలి. అలాగే ఇది కూడా ఇది క్యాప్సికమ్ కూడా 4 ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. 4 ముక్కలు కర్రీకి కావాలి. చిల్లీ పౌడర్ కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే సాజీరా కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇది గరం మసాలా పౌడర్ అన్నమాట. ఇది కూడా కొంచెం వేసుకోవాలి దీంట్లో. అలాగే పసుపు వేసుకోవాలి చిటికెడు. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో మనము కొద్దిగా 1 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం ఇందులో పన్నీర్ వేసుకుని పన్నీర్ కూడా కలిపి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కాసేపు. చూసారు కదా ఇవి కలిసినాయి కదా. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులో. దీన్ని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే ఇవి బాగా వీటికి పడుతుంది అనమాట. ఈ పన్నీర్కి బాగా పడుతుంది. చూసారు కదా ఇలా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెడతాను. పక్కన పెట్టి మనం పొయ్యి మీద స్టవ్ ముందుగా పొయ్యి మీద మనం ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు చూసారు కదండి. ఇది కొద్దిగా వేగినాయి కదా. ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది పచ్చివాసన పోయే వరకు వేగించాలి. ఇది వేసేద్దాం పట్టేస్తుంది. అలాగే కొద్దిగా సాజీరా ఉంది కదా సాజీరా కూడా వేయాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. వీటిని కొంచెం కలుపుదాము. పచ్చివాసన పోయే వరకు అల్లం వేగాలి. చూసారు కదా ఇది కొంచెం పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేద్దాము. ఈ టమాటా ముక్కలు ఇందులో వేసేద్దాం. ఇది బాగా కలుపుకొని ఇందులోనే మనం కొద్దిగా మసాలాలు కూడా వేసేద్దాం. దీనికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియా పౌడరు, అలాగే మనం ముందుగా తెచ్చుకున్నాం కదా ఈ జీడిపప్పు ఇవి కూడా ఇందులో వేసేసి వీటిని బాగా కలిపి అలాగే ఇందులో కొద్దిగా కారం కూడా వేయాలి. కొద్దిగా కారం ఇవి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం వీటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూద్దామండి ఇప్పుడు మూతేసి ఉప్పిపోయింది కదా. దీన్ని కొద్దిగా ఒకసారి కలుపుతాను. కొద్దిగా వాటర్లా ఉంది కదా. దీన్ని దించేద్దామండి. ఇంకా ఉడికింది. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేద్దాము. ఈలోగా ఇది చల్లారాక పేస్ట్ చేయాలి. ఈలోగా దీన్ని పక్కన పెడదాము. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ ఇలా ఆయిల్ దీనికి ఇచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఇవి పన్నీర్ ముక్కలు. ఈ పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటి దీంట్లో దూరంగా పెట్టి కాల్చాలన్నమాట. ఇలా వేసుకుని ఒక్కొక్కటి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. ఇవి బాగా కాలాలి. అటు ఇటు పన్నీర్ ముక్కలు కాలాలి. చూసారు కదండి. ఇప్పుడు ఇవి బాగా కాలినాయి కదా. మనం కొంచెం దగ్గరకు వచ్చాక ఇలా తీసేసుకుని ఒక బౌల్లో తీసేద్దాము. చూసారు కదండి. మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి.
ఇది కొంచెం వేగాలన్నమాట. కొంచెం వేగుతుంది. చూసారు కదండి, మనం ఇలా కదుపుతూ ఉంటే 10 నిమిషాలకి దగ్గరగా వచ్చేస్తుంది. బాగా దగ్గరగా రావాలి గ్రేవీ. చాలా టేస్టీగా మన పన్నీర్ టిక్కా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మన ఇది పేస్ట్ కొంచెం దగ్గరకు వచ్చింది కదా. దీంట్లో మనం ఇప్పుడు కస్తూరి మెంతి వేస్తాము. కస్తూరి మెంతి వేసి కలిపి బాగా కలపాలి. కలిపి ఒక 2 నిమిషాలకి మళ్ళీ ఇందాక మనం పన్నీర్ ముక్కలు వేగించుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని అవి కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. ఏమన్నా పన్నీర్లో ఏమన్నా కొద్దిగా పచ్చి ఉంటే పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ పన్నీర్ ముక్కలు మనం ముందుగా వేగించుకున్నాం కదా, ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం. దీన్ని ఒకసారి కలుపుతాము. ఇది బాగా కొంచెం దగ్గరకు వచ్చాక మనం దించేసి దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకోవాలి. చాలా బాగుంది. చూసారు కదండి, మన పన్నీర్ టిక్కా మసాలా అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన దించేద్దాము. దించేసి ఇందులో కొద్దిగా నిమ్మరసం వేద్దాము. అలాగే నేను ఇంట్లో చేసి పెట్టుకున్న బటర్ ఉంది, వెన్నపూస. ఇది పైన కొద్దిగా వేద్దాము. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.